వెల్కమ్ టు బావున్ రెసిపీస్. వాళ్ళ రెసిపీ బెల్లం అన్నం అండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం అన్నాన్ని ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ఈ బియ్యంలో 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ని కూడా కుక్కర్లో వేసుకోవాలండి. ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని 5 విజిల్లు వచ్చే వరకు ఉంచాలండి. రైస్ ఉడికేలోపు బెల్లం పాకం పట్టుకుందామండి. దానికోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. వాటర్ గ్లాస్ వేసుకోవాలండి. ఇప్పుడు కరిగించుకుందాం. బెల్లం పాకం రానవసరం లేదండి, ఇలా కరిగితే సరిపోద్ది. రైస్ ఉడికిన తర్వాత మెత్తగా మెదుపుకోవాలండి. వీలైనంత మెత్తగా చేసుకున్న తర్వాత ఈ పాకంలో వేసుకోవాలి. రైస్కి పాకం పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఇలా దగ్గర పడుతున్నప్పుడే చిన్న పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవాలండి, అమ్మవారికి కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వేడైన తర్వాత జీడిపప్పులు వేయించుకోవాలండి. జీడిపప్పులు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ముందే ఉడికించుకుని ఈ అన్నాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి గూడ అన్నం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం అన్నం అండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చేసి దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టండి. చేయడం కూడా ఈజీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.